నటుడు శివాజీపై కామెంట్స్ తో వివాదాస్పదంగా మారిన సినీ నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నారంటూ ఏకంగా 42 మందిపై ఫిర్యాదు చేశారు. ట్రోలింగ్, వ్యక్తిత్వ హననం, అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్లు, సినీ నటులు, కొందరు సోషల్ మీడియా ఖాతాదారులపై ఫిర్యాదు చేశారు అనసూయ. అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తనను వేధిస్తున్నారంటూ నిందితుల పేర్లతో పాటు సోషల్ మీడియా లింకులను ఫిర్యాదుతో జత చేశారు. తనపై క్యాంపెయిన్ తరహాలో దాడి జరుగుతోందని వాపోయారు. గత డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనసూయ ఫిర్యాదు మేరకు 42 మందిపై ఐటీ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. సినీ నటి కరాటే కళ్యాణి, రేడియో జాకీ శేఖర్ భాష, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బుజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి గోగినేని, పావని, రజని, నటి విజయలక్ష్మితో పాటు ఒక న్యూస్ ఛానల్ యాంకర్, కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు రూపొందించారని ఆరోపించారు. తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రూపులుగా ఏర్పడి మరీ వేధిస్తున్నారని వాపోయారు అనసూయ. సినీ నటి అనసూయ సోషల్ మీడియా వివాదం, కేసుల నమోదుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. నటి అనసూయ తనను ఆన్లైన్లో సోషల్ మీడియా వేదికపై తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దాదాపు ఒక నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ తతంగం, అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు డిసెంబర్ 23 తర్వాత నటి అనసూయ ఏదైతే వ్యాఖ్యలు చేశారో శివాజీ వ్యాఖ్యలపై ఆవిడ స్పందిస్తూ బట్టలు వేసుకునేది అనేది తన వ్యక్తిగతం అని కూడా కొన్ని సోషల్ మీడియాలో ఆవిడ చెప్పడం జరిగింది. తర్వాత దానిపైన అనేక మంది విమర్శలు చేశారు, అనేక మంది సపోర్ట్ కూడా చేసి మాట్లాడారు. అయితే టోటల్గా అప్పటి నుంచి కూడా చాలామంది, కొంతమంది కంటెంట్ క్రియేటర్స్, తర్వాత సోషల్ మీడియా ఖాతాదారులు చాలామంది కూడా వీటిపై ఒక ట్రోల్స్ చేయడంతో అనసూయ చాలా వరకు కూడా వీటికి అన్నిటికి సంబంధించి చాలా సమాధానం చెప్తూ కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి పలు సెక్షన్ల కింద ఫిర్యాదు చేశారు. ఎందుకంటే తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారు, అంతేకాకుండా తనను కించపరిచారు, దూషించారు అని చెప్పేసి కూడా, అంటే ముఖ్యంగా క్రిమినల్ డిఫర్మేషన్తో పాటు సెక్సువల్ హరాస్మెంటు, తర్వాత ఏఐ ఫోర్జరీ కేసులను పెట్టాలంటూ కూడా తదితర సెక్షన్ల కింద ఆవిడ కేసులు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు కూడా దాదాపు 42 మందిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఏదైతే చెప్తున్నారో, అంటే ఒక స్త్రీలకు సంబంధించి ఏదైనా తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా కూడా సోషల్ మీడియా వేదిక కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, దేంట్లో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళని మేము శిక్షిస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు అయితే ఒక పక్కన చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, అంటే ఎప్పుడైతే డిసెంబర్ 22న దండోరా సినిమాకి సంబంధించి ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై ఆవిడ స్పందించారు. ఆవిడ దాని గురించి మాట్లాడుతూ కూడా బహిరంగంగానే చెప్పారు, అంటే స్త్రీలు తమకు నచ్చిన విధంగా డ్రెస్సులు వేసుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. దీనికైతే చాలామంది సోషల్ మీడియాలో ఆవిడ సపోర్ట్గా మాట్లాడారు, కొంతమంది అయితే విమర్శిస్తూ మాట్లాడారు. ముఖ్యంగా నటి అనసూయ ఈ పోలీసులకి ఆశ్రయించి పోలీస్ కేసు పెట్టడం అనేది ముఖ్యంగా సంచలనం రేపుతుంది. ఎందుకంటే టాలీవుడ్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈ సిచ్యువేషన్పై దాదాపు 42 మందిపై కేసులు పెడుతూ ఆవిడ తీసుకున్న నిర్ణయం అనేది టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు.